కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం కోటనందూరు మండలం పాతకొట్టం గ్రామంలోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కోటనందూరు వైఎస్ఆర్సీపీ శ్రేణులు ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా బీఆర్ నాయుడు పదవి కొనసాగించడంపై వ్యతిరేకత వ్యక్తం చేశారు. వారు రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న వివిధ దృశ్యాలు భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నాయని, వెంటనే నాయుడును తొలగించకపోతే తీవ్ర పరిమాణాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈరోజు తిరుమల పవిత్రత విషయంలో చంద్రబాబు చేయిస్తున్న ద్రోహం అంతా ఇంత కాదు. ఎందుకంటే ఒక పథకం ప్రకారం ఆ తిరుమల పవిత్రతను అతను రాజకీయానికి వాడుకోవడం జరుగుతుంది. మొట్టమొదటిగా కల్తీ లడ్డు అంటూ అందులో పందికొవ్వు కలిసింది, అది కలిసింది, ఇది కలిసింది అని చెప్పేసి ఒక లేని నిందని ఆరోపణ చేసి అది జగన్మోహన్ రెడ్డి గారి మీద తోయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారిని హిందూ ద్వేషంగా చిత్రీకరించే భాగంలో చాలా కృత్యాలు చంద్రబాబు నాయుడు గారు చేయడం జరుగుతుంది. ఒక దశలో ఇందాక మా ఉమారావు గారు చెప్పినట్టు ఒక టీటీడీ ఎస్వీబీ ఛానల్ ప్రెసిడెంట్ గా ఆడియో దొరికితే అతను వెంటనే ఇమీడియట్ గా సస్పెండ్ చేయడం జరిగింది. కానీ ఈ రోజున వీడియో రూపంలో దొరికినా సరే అతన్ని ఏమీ చేయకుండా అతన్ని కూడా పెట్టుకుని నమో వెంకటేశాయన. ఆ దేవదేవుని ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి వారికి ఆ యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం